ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తన ప్రజలైనటువంటి వారికి, తన శిష్యులైనటువంటి వారికి ప్రభువు వారు ఈ మాటలు తెలియజేస్తూ చెప్పినటువంటి మాటల్లో, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఈ మాట ఎంతో ఆదరణపూర్వకమైనటువంటిది. నిజంగా శిష్య బృందం అంతా కూడా ప్రభువారు తమకు తోడుగా భౌతికంగా లేరు అనేటువంటి ఆ యొక్క విధానములో వారు ఎంతో కలత చెందిన స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తగా పంపించి వారిని ఆదరించి వారిని ధైర్యపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. అపోస్తలుల కార్యములలో దేవుడు వారికి తోడుగా ఉండి అనేకమైన అద్భుతాలు, సూచక క్రియల ద్వారా అనేక మంది ఆత్మలను రక్షణలోనికి నడిపించినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఈరోజు నీకు కూడా తోడుగా ఉన్నాడనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు తన ప్రజలను ఎడబాసేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు ఐగుప్తును విడిచి వారు కానాను వైపు ప్రయాణం సాగిస్తున్న తరుణంలో దేవుడు అరణ్యములో తన ప్రజలకు తోడుగా ఉండి వారికి బండల నుంచి నీరు అందిస్తూ వచ్చినాడు. ఆకాశం తెరిచి మన్నాను కురిపిస్తూ వచ్చినాడు. మారాను మధురంగా మారుస్తూ వచ్చినాడు. దేవుడు ఈ రీతిగా పూరేళ్లను పంపించి వారికి మాంసం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అరణ్యంలో దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి సహాయం చేసినటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా ఈ యొక్క జీవిత ప్రయాణంలో, ఆత్మీయ యాత్రలో నీకు కూడా తోడుగా ఉన్నాడనే సత్యాన్ని ఎన్నడూ మరచిపోకూడదు. కనుక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ విధంగా పౌలు గారు అంటున్నారు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచు పరిగెత్తుచున్నాను అంటున్నాడు. గురి వద్దకే మనం పరిగెత్తే వారంగా ఉండాలి. కనుక మన గురి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఎన్నడూ కూడా దిగులు పడి చింతపడి విచారపడనవసరం లేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ముందుగా నడిచే దేవుడుగా ఉంటున్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆయన వైపు చూస్తూ ఈ యొక్క విశ్వాస యాత్రను ముందుకు సాగించుదుము గాక.